హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే నేను డ్యూటీకి వస్తున్నానండి. వచ్చేటప్పుడు మాత్రం నా ఫోన్ మెసేజ్ వచ్చిన తర్వాత నాకు నిన్ననే శాలరీ పడింది. అయితే వచ్చేటప్పుడు చూసుకుంటున్నాను. నాకు తెలీదు, చదువు రాదు కదండి. ఏంటి ఫోను ఏదో మెసేజ్ వచ్చింది అని నా డబ్బులు పోయినాయేమో అని అనుకొని నేను ఇంకా బాధపడతా కూర్చున్నానండి. సరేలే అని కంపెనీ దగ్గరికి వచ్చాను. ఫోను చూపించా వేరే వాళ్ళకి. చూపించగానే నీకు 500 పడ్డాయమ్మ అకౌంట్లో అన్నారు. అన్నప్పుడు నాకు ఎవరు వేసారో సంతోషం వేసింది. వేసిన తర్వాత మళ్ళీ కనుక్కున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నాకు ఒక సారు ఎప్పుడో మెసేజ్ పెట్టాడు, అమ్మ నీ ఫోన్పే నెంబర్ పెట్టు అని. నేను ఇంతకుముందు ఒకరికి పెడితే వాళ్ళు వేరేగా అంటే నువ్వు స్క్రీన్ మీద పెట్టు, మాకు పెట్టద్దు అన్నారు. అప్పుడు నాకు భయం వేసింది. సరేలని ఇంకా స్క్రీన్ మీద కూడా పెట్టలేదు. అయితే తర్వాత ఏమైందంటే ఇంకా ఎవరో అంటే ఇంకా చూసాను. సరే ఏరే నెంబర్ పెడితే వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ 4 రోజుల తర్వాత చూస్తే ఇది వద్దమ్మా ఫోన్పే నెంబర్ పెట్టమన్నారు. సరేలని ఫోన్పే నెంబర్ ఈరోజు పొద్దున పెట్టానండి. పెట్టిన తర్వాత నేను డ్యూటీకి వచ్చినప్పుడు మెసేజ్ వచ్చిందన్నా కదా, ఇక చూస్తే 500 పడ్డాయి. పడ్డంగానే చూపించాను వాళ్ళకి, వెళ్తే నీకే పడ్డాయి అన్నాను. తర్వాత కనుక్కున్నా, ఎవరు సార్ మీరు, నాకు వేసారు డబ్బులు, మరి ఎవరో తెలియదు కదా సార్ అని నేను ఎవరము అడిగిన తర్వాత నాకు రిప్లై ఏం పెట్టారంటే, మాది నంద్యాల జిల్లా, మేము పోలీస్ అకాడమీ అని చెప్పారు. అప్పుడు నాకు చెప్పడానికి సాధ్యం కావట్లేదు. ఓ పక్క ఏడుపు వస్తుంది, ఓ పక్క సంతోషం. అస్సలు నాకేమీ అర్థం కాలేదండి. అందరూ చెప్పేసా, ఇంకా ఆగలేదు. ఇలాగ నాకు సార్ డబ్బులు డబ్బులు వేసారని సంతోషంతో కంపెనీ మొత్తం చెప్పేశాను. ఇంకా చెప్పిన తర్వాత నా సంతోషం అంటే సంతోషం కాదు, మా అబ్బాయికి ఫోన్ చేసి అందరికి ఫోన్ చేసి చెప్పేశాను. ఇలాగా నాకు పోలీస్ సార్లు నేను సాయం చేస్తాను కదా, కొంతమంది భోజనాలు పెట్టమని చేశారు. నాకు ఏంటంటే నాకు పోలీస్ సార్లే నాకు సాయం చేశారా అని నాకు చెప్పలేనంత ఆనందం వేసిందనమాట. ఇంకా తర్వాత ఏం చేయాలో నాకు తెలీదు. సార్ వాళ్ళు కూడా ఒక రిప్లై పెట్టా, సార్ నాకు చదువు రాదు, నేను ఇది చూసుకున్నాక లేట్ అయింది, నాకు ఎవరో ఒకరు చదివి చెప్తే కానీ నాకు అర్థం కాదు సార్. అలా కాకపోతే నేను ఇవన్నీ గూగుల్లో మాట్లాడి నేను గూగుల్లోనే చెప్తే నాకు టైప్ చేసిద్ది సార్ అని చెప్పాను. అయితే ఈరోజు వర్షం లేకపోతే ఈరోజే చేస్తాం సార్. అయితే వర్షం ఉందనుకో కుదరదు సార్, ఎందుకంటే వాళ్ళు ఉండరు సార్ అక్కడ ప్లాట్ఫారం మీద. ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది సార్, అందుకని. కానీ కుదిరితే ఈరోజు చేస్తాం, లేదు అంటే కంపల్సరీ రేపు వాన, దేవుడి దగ్గర వాన లేకపోతే మేము చేస్తాం సార్ ఈరోజు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాకు అసలు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి సార్, అసలు నేను మాట్లాడలేకపోతున్నా. నాకు అంత సంతోషం వేసింది సార్. అంటే అంత దూరము నా వీడియోలు మీరు గుర్తించారా అని నేను అది చాలా ఆలోచించాను సార్. ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి సార్, నాకు చదువు రాదు, కాకపోతే ఇవన్నీ ఇలాగే నేర్చుకున్నా సార్.